హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం. నేను ఈరోజు బంగాళదుంపతోటి ఏం చేస్తున్నానో చూపిస్తాను, చూసేయండి. కోయేటోళ్ళు అలా చేస్తే చాలా ఇష్టంగా చాలా బాగా తింటారు ఫ్రెండ్స్. అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారనమాట. ఇంకా రోజు చేసిన వంటలు ఏం చూపిస్తామనేసి ఇంకా ఏదో ఒకటి వెరైటీ చేసిందే చూపిస్తానని చెప్పాను కదా. ఉర్లగడ్డలన్నీ నీట్గా కడిగేసి గుండంలో పెట్టేసుకున్నాను కదా, అవన్నీ రెండుగా కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇంకా రోజు చేసిన వంటలు ఏం చేస్తాం. అందులోనూ మా పిల్లలు ముగ్గురు మక్కాకి వెళ్ళారు. ఇంకా ముగ్గురు పిల్లలు మా మామ బాబానే ఉండరు. ఎక్కువ వంటలు కూడా ఏం అవసరం లేదు. ఇంకా అందుకనేసి కొద్దిగానే చేస్తున్నాను. దాంట్లో ఏదో ఒకటి వెరైటీ అనమాట. ఆ వెరైటీ ఏం చేస్తున్నానో చూపిస్తాను మీకు, చూసేయండి. రోజు ఇంకా చూసారా, రంజాన్ అయితే కనుక 24వ రోజు వీడియో అనమాట ఇది. సింపుల్గా అది చేసిందే చూపించేస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉర్లగడ్డ ఉప్పేసి ఉడకపెట్టేశాను. తర్వాత ఇప్పుడు చూడండి, జిబ్దా కీస్ అంటారు అది, దాని మీద కొద్దిగా జైతున్ నూనె వేసి అట్లా గడ్డ కింద పెట్టడం ఎందుకులే అనేసి నేను మళ్ళీ ఏం చేశానంటే మొత్తం ఆ కవర్కి అంతా జైతున్ నూనె వేసి తుద్దేసి క్లినిక్స్ తీసుకొని మొత్తం అలా తుద్దేసి ఇప్పుడైతే కనుక జిబిన్ పెట్టుకుంటూ ఆ ఉల్లగడ్డ పెడుతూ పోతున్నాను అనమాట. చూడండి, అలా పెట్టి చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా చాలా బాగా తింటారు. మా ఇంట్లో పిల్లలు అయితే కనుక చాలా బాగా తింటారు. నేను ఎప్పుడైనా సాయంత్రం స్నాక్స్ కింద చేసేదాన్ని. ఇంక ఈరోజు ఒక పొద్దుకి చేస్తున్నాను అనమాట. పుత్తూరుకి పిల్లలు అడిగారనేసి. ఇదో చూడండి, ఇంకా రోజు మరకు గేమాతలు ఏం చూపిస్తామని నేను చేసిన వంట ఒక్కటి ఇది స్పెషల్గా ఏముందో అదే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఉర్లగడ్డని అలాగా గిన్నెతోటి ఒత్తేసుకొని మళ్ళీ దాని మీద మిరియాల పొడి, మనం వీళ్ళు కారం పొడి దాకూసులో తింటారు కదా, ఆ కారం పొడి వేసేసి దాని మీద అయితే మళ్ళీ చీజ్ అనేది ఈ పిజ్జా జిబిన్ అయితే పెట్టేసి ఫెరెన్లో అయితే పెట్టడమే అనమాట. సింపుల్గా చిన్న వీడియోనే ఫ్రెండ్స్. 4 నిమిషాలు ఉందో లేదో మడే తెలీదు, చిన్న వీడియో అనమాట. వీడియో చూసే ప్రతి ఒక్కరు ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపల ఫెరెన్లో అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. చూడండి, అయిపోయింది. 5 నిమిషాలకి చూసారా, బయట తీసాను ఎలా వచ్చిందో. ఇదైతే దీనికి సోస్ కూడా చేస్తాను, చూపిస్తాను, చూసేయండి. ఆ సోస్ అద్దుకొని తింటే చాలా బాగుంటుంది. చూడండి, బెండకాయలు కూరగాయలు అన్నీ వేసి అన్నంలో కూర అయితే చేశాను అనమాట. కొద్దిగానే కోడి అన్నం చేశాను అనమాట. డ్రైవర్కి ఇంట్లో వాళ్ళకి కొద్దిగానే అనమాట. పెరుగు ఉడకబెట్టాను. ఖర్జూరం లేదు దీంట్లో, ఉందనుకున్నాను. ఖర్జూరం అయితే పెట్టేస్తాను. చూడండి, సింపుల్గా కొద్దిగానే అనమాట వంట అయితే కనుక. ఈరోజు 23వ రోజు వీడియో అనమాట. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చి వీడియో చూడండి. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు వీడియో చూసేవాళ్ళు లైక్ ఇచ్చారంటే మీరు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడైతే ఇది సర్వింగ్ ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను. చూడండి, సోస్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. పెరుగును కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా ఇవి మిరియాల పొడి వేసి కలిపాను అనమాట. ఇప్పుడు అది అద్దుకొని తింటే సూపర్గా ఉంటుంది. తర్వాత ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సింపుల్గా కూడా అయిపోతుంది. చాలా కూడా టేస్టీగా కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, నేను కూడా తిన్నాను కాబట్టి ఇంతకుముందు, అందుకని చెప్తున్నాను అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. అందుకని నేను రోజు చేసినవి ఏం చూపిస్తామని 3 రోజుల నుండి ఏదో ఒకటి కొత్తగా చేసిన వంటనే పెడుతున్నాను. ఇది సింపుల్ వెరైటీగా సింపుల్గా ఉంది కాబట్టి చిన్న వీడియో అనమాట. లాగు చూడండి, అంతే. సో సర్దుకొని ఇంక తినటమే అనమాట. చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.